ఇందులో కొంచెం ప్రాబ్లమ్ లాగా ఉంది. ఇక కొంచెం వేరే మంచి హాస్పిటల్‌లో చూయించండి అని చెప్పిర్రు. ప్రాబ్లమ్ అనేది వాళ్ళు పేరు పెట్టి చెప్పలేదు మాకు. క్యాన్సర్ అంటే ఇక మా వాళ్ళు చాలా భయపడ్డారు. బయాప్సీ చేపిస్తే అది ఏదో ఒక రకం అని చెప్పిర్రు. అది తొందరగా స్ప్రెడ్ అయ్యే రకం అంట అది. ఇక మేము పెరిగితే పెరుగుతుంది కదా! ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని చెప్పేసి డైరెక్ట్ సర్జరీ ప్లాన్ చేసుకున్నాం. ఒక టాబ్లెట్‌తో తగ్గుతుందా లేదా అని చూసినాం. తగ్గట్లేదు. అది ఒక నెలలోనే ఇంప్రూవ్ అయిపోయింది. ఎట్లా తగ్గుతుంది ఏందని ఎంక్వైరీ చేస్తే యూట్యూబ్‌లో మన పునర్జన్ ఆయుర్వేదం అని టాబ్లెట్ గురించి తెలిసింది. నా పేరు రమేష్. అమ్మ లక్ష్మి. కోల్కొండగుట్ట తండా. ఇక్కడ విలేజ్ వచ్చి సంగెం వస్తది. కేశన్పేట మండలం వస్తది. ఈ 2025 సెప్టెంబరు, అక్టోబర్ అనుకుంటా. అప్పటి నుండి పెయిన్ అని ఏం లేదు. చిన్న గడ్డలాగా అనిపించింది అంతే. అది అది పట్టుకుంటే నొప్పి అనిపియదట. ఇక గడ్డలాగానే అనిపిస్తే అసలు గడ్డ ఎందుకు వచ్చింది, దేని గురించి వచ్చింది, ఇక మళ్ళీ దీనివల్ల ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి లోకల్లోనే షాద్నగర్ అని మా టౌను, అక్కడ హాస్పిటల్లో చూపించినాం మేము. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో కొంచెం ప్రాబ్లం లాగా ఉంది, ఇక కొంచెం వేరే మంచి హాస్పిటల్లో చూపించండి అని చెప్పారు. ప్రాబ్లం అనేది వాళ్ళు పేరు పెట్టి చెప్పలేదు మాకు. మెమోగ్రామ్ చేయించుకోవాలని అది ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళు చెప్తే మేము కూడా మాకంతా ఐడియా లేదు. మా కన్సల్టేషన్ వేరే డాక్టర్ ఉండే, ఫ్యామిలీ డాక్టర్. ఆయన ద్వారా కనుక్కుంటే ఇక్కడ హైదరాబాద్ పంపించారు. అది ఎఫ్ఎన్ఎస్సి ఏదో టెస్ట్ చేయించుకోమని చెప్పారు. అది ఎఫ్ఎన్ఎస్సి చేయించుకున్న తర్వాత అందులో క్యాన్సర్ లాగా ఉంది అని చెప్పి అనుమానించినారు వాళ్ళు. క్యాన్సర్ అంటే ఇక మా వాళ్ళు చాలా భయపడ్డారు. ఇక మా రిలేటివ్స్ కూడా వచ్చి చూసిపోవడం వల్ల మా అమ్మ కూడా చాలా సఫర్ అయింది. ఏంది ఇలా వచ్చి చూసిపోతున్నారు, క్యాన్సర్ అంటే అంత భయమా, మరి ఏం జరుగుతుందో ఏమో అన్నట్టు వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు. ఇక మేము కూడా మా ఎప్పుడూ రాలేదు కూడా, ఎవరికి మా జీన్స్లు కూడా లేదు. మేము క్యాన్సర్ అంటే మేము కూడా కొంచెం భయమే అనిపించింది. అయిన తర్వాత అట్లా చెప్తే మేము ఇక్కడ అక్కడ నుండి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి కొన్ని రోజులు వెయిట్ చేసినాం. ఇక ట్యాబ్లెట్తో తగ్గుతుందా లేదా అని చూసినాం. ఇక తగ్గట్లేదు. అది ఒక నెలలోనే ఇంప్రూవ్ అయిపోయింది. ఇంప్రూవ్ అయ్యి మామూలుగా బాగానే సైజు కూడా పెరిగింది. ఇక మేము పెరిగితే పెరుగుతుంది కదా, ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని చెప్పేసి డైరెక్ట్ సర్జరీ ప్లాన్ చేసుకున్నాం. సర్జరీ ప్లాన్ చేసుకుంటే సర్జరీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక నెల రోజులేమి ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ కీమోథెరపీ కానీ అలాంటివి చేయించుకోమని చెప్పారు సర్జరీ డాక్టర్లు. కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ అలాంటివి చేయించుకుంటే ఇంకా లైఫ్లో రాదు కూడా అని చెప్తే మేము ఇక కీమోథెరపీ రేడియోథెరపీ మాకు అంత ఐడియా లేదు కదా, అది దానివల్ల లాభ నష్టాలు ఏముంటాయో అని భయపడ్డాం మేము. అట్లే మామూలుగా కొన్ని రోజులు ఒక సర్జరీ తర్వాత 1.5 మంత్ ఇంట్లోనే ఉన్నాం. అప్పుడు ట్యాబ్లెట్స్ ఏమి యూజ్ చేసుకోలేదు. యూజ్ చేయకపోతే అంటే మా సర్జరీ డాక్టర్లే అది దేని గురించి వచ్చింది, అసలు అది ఏ రకము ఏంటి, ఒకసారి బయాప్సీ చేయించుకో అని చెప్తే బయాప్సీ కూడా చేయించినాం. బయాప్సీ చేపిస్తే అది ఏదో ఒక రకం అని చెప్పారు. అది తొందరగా స్ప్రెడ్ అయ్యే రకం అంట అది. స్ప్రెడ్ అయ్యే రకం అంటే ఇక దానివల్ల కూడా మేము చాలా భయపడ్డాం సార్. అయితే దాని తర్వాత బయాప్సీ రిపోర్ట్ కూడా వచ్చింది. మళ్ళా అట్లే యూట్యూబ్లో మన ఎట్లా తగ్గుతుంది ఏందని ఎంక్వైరీ చేస్తే యూట్యూబ్లో
మన పునర్జన ఆయుర్వేదం అని ట్యాబ్లెట్ గురించి తెలిసింది. తెలిసిన తర్వాత ఒకసారి చూసొద్దామని పోయినాం. నేను అమ్మని తీసుకొని పోతే ఇక ఫస్ట్ టైము తీసుకోలే, అట్లే స్టార్టింగ్లో పోయి ఎంక్వైరీ చేసి చూసినాం అంతే. చూసి ఇంటికి వచ్చినాం. తర్వాత ఇంకా వారం 10 రోజుల తర్వాత పోయి ఇక చూద్దాంలే ఇంకెన్ని రోజులు మళ్ళీ స్ప్రెడ్ అయితే ఇబ్బంది అన్నట్టు ట్యాబ్లెట్లు కూడా తీసుకొని వచ్చి వాడినాం. ఇక నెల రోజుల వరకు 3 డోస్ చెప్పారు నాకు. 3 డోస్ చెప్తే 3 డోస్ యూజ్ చేసిందమ్మ. ఇక దానివల్ల డైట్ కూడా పాటించమని చెప్పారు. అది కూడా కంటిన్యూగా డైట్ కూడా యూజ్ చేసింది. ఇక సెకండ్ మంత్ ఏమో 45 డేస్ వరకు యూజ్ చేసుకోవాలి, డోసెస్ తగ్గించారు. సెకండ్ మంత్కి డోస్ తగ్గించారు, 2 టైమ్స్ చెప్పారు. ఇక అప్పుడు కొంచెం బెటర్ అనిపించింది. ఫస్ట్ టైం కన్నా నెక్స్ట్ టైం ఇంకా బెటర్ అనిపించింది. అమ్మ కూడా హెల్తీగానే ఉంది, యాక్టివ్గానే ఉంది, తనంతటా తన పనులు కూడా చేసుకుంటుంది. అప్పుడు ఈ ట్యాబ్లెట్లు కంటిన్యూ చేసుకున్నాం, 3 మంత్స్ వరకు చేసినాం. స్టార్టింగ్లో కొంచెం సర్జరీ టైంలో తక్కువ తినేది. ఇవి మన ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ యూజ్ చేస్తుంటే ఇక మంచిగా ఆకలి కూడా బాగా వేయడం కానీ, నిద్ర కూడా కరెక్ట్ టైంకి పడుకోవడం కానీ తేడాలు కనిపించినాయి. వాటర్ కూడా ఎక్కువ తాగుతుంది. ఆ గోళీలు తెచ్చినప్పుడు సంది మంచిగా ఉన్నా, ఇక తిండి కూడా తింటున్నా, పని చేస్తున్నా, పాన కూడా హల్కగా ఉంటుంది. ఇప్పుడు ట్యాబ్లెట్ అవి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పని చేస్తుంది, ఇక్కడ అక్కడ తిరుగుతుంది కదా, అందుకు మంచిగా ఉంది. పని చేసింది, ఇంట్లో పని చేసింది, మంచిగా ఫుడ్ కూడా తిన్నది, బాగానే ఉన్నది. రిజల్ట్ తెలిసింది, 1 మంత్కే రిజల్ట్ తెలిసింది.